హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఇంటర్ వొకేషనల్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు డిప్లొమా లేదా పాలిటెక్నిక్లో డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వడానికి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో దానికి సంబంధించి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాల్సింది ఏంటనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్, https:/apsbt.in/ivc/ ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రిజిస్టర్ నౌ అని ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేస్తే కనుక లింక్ అనేది క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చూద్దామండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక పాపప్ మెసేజ్ అయితే ఫస్ట్నే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మ్యాండేటరీ అప్లోడ్స్ నీడెడ్. సో ఖచ్చితంగా ఇవనేటివి అప్లోడ్ చేయవలసి ఉంటుంది, మ్యాండేటరీ అని పెట్టారు కాబట్టి. సో మనకి మ్యాండేటరీ ఏంటంటే ఫోటో అండి, ఫోటో విత్ మినిమం 200 పిక్సెల్ విడ్త్ ఉండాలని మెన్షన్ చేశారు. సెల్ఫ్ సిగ్నేచర్ విత్ 200 పిక్సెల్స్ విడ్త్ ఉండాలి, అండ్ ఫోటో ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, 200 పిక్సెల్స్ ఉండాలి మెన్షన్ చేశారు. అండ్ పేరెంట్ సిగ్నేచర్ కూడా అవసరం అవుతుంది మెన్షన్ చేశారండి. సో అది కూడా 200 పిక్సెల్స్ ఉండాలి మెన్షన్ చేశాడు. 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్, ఇంటర్ స్టడీ సర్టిఫికేట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ లిస్ట్, ఇంటర్ సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ అండ్ బిర్జీ కోర్స్ ఇయర్ మార్క్ లిస్ట్ ఇఫ్ అప్లికేబుల్ అయితే కనుక. సో ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా అయితే పెట్టుకోండి అప్లై చేసే ముందు. అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది అనమాట. మనకి మొత్తం మన అప్లికేషన్ అనేది 5 స్టేజెస్లలో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన గురించి, తర్వాత వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి మొబైల్ నెంబర్ ద్వారా, తర్వాత సిగ్నేచర్ అండ్ ఫోటో అప్లోడ్ చేయవలసి ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ క్వాలిఫికేషన్ సంబంధించినవి అప్లోడ్ చేయాలి, డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ ఎంటర్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యానమాట. సో 1 by 1 అయితే మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి బ్రాంచ్, సెలెక్ట్ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ ఇంట్రెస్టెడ్ బ్రాంచ్, ఇక్కడ ఫుల్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫాదర్ నేము, తర్వాత జెండర్, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత మీకు సంబంధించిన ఈమెయిల్ ఎంటర్ చేయాలి, తర్వాత సెలెక్ట్ స్టేట్ ఆంధ్రానా తెలంగాణ, తర్వాత డిస్టిక్, తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, తర్వాత సిటీ ఎంటర్ చేయాలి, తర్వాత ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాస్ట్, మీకు సంబంధించిన క్యాస్ట్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఎంటర్ నేమ్ ఆఫ్ క్యాస్ట్, తర్వాత వెదర్ ఈహెచ్ఎస్, మీరు ఈడబ్ల్యూఎస్కి ఏమన్నా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఏమన్నా, సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటారు కదా, సో అది ఎలిజిబుల్లా కాదా అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది, జస్ట్ ఎస్ ఆర్ నో వస్తుంది అనమాట. సో ఎంటర్ ది నేమ్ ఆఫ్ ద క్యాస్ట్, ఇక్కడ ఫస్ట్ క్లిక్ చేస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీనా ఎస్టీనా ఏదో ఒకటి క్లిక్ చేస్తే మనకు ఎస్టీలో ఏ క్యాస్ట్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇన్ కేసు బీసీనా అయితే అందులో ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక సెలెక్ట్ బ్రాంచ్, ఇందులో మీరు ఐవీసీలో ఏ బ్రాంచ్ తీసుకున్నారు, సో ఏ బ్రాంచ్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ అనుకోండి. సో దానికి సంబంధించిన కోర్సులు ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. అంటే ఇక్కడ మీరు ఐవీసీలో ఏ బ్రాంచ్ తీసుకున్నారు, డిప్లొమాలో ఏ బ్రాంచ్, దానికి రిలేటెడ్ ఇక్కడ బ్రాంచెస్ అనేటివి డిస్ప్లే అవుతాయి అనమాట. సో మీరు ఎలక్ట్రికల్ అనేసరికి ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది డిప్లొమా బ్రాంచ్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే కనుక ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే మనము ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అప్లికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం డీటెయిల్స్ అన్ని అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని సేవ్ అయిపోతాయి అనమాట. సో ఒకసారి చూద్దాము. సేవ్ బటన్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఒక పాపప్ మెసేజ్ అయితే కనిపిస్తుంది కదా, క్లిక్ సెండ్ ఓటీపీ బటన్, ఇక్కడ మనం ఓకే మీద క్లిక్ చేస్తే మన యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది, మనం కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఓకే మీద క్లిక్ చేస్తాను, తర్వాత ఏం జరుగుతుంది అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓకే కొట్టిన తర్వాత మన యొక్క ఏదైతే మనం మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఉంటామో దానికి సంబంధించిన ఆ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని మనము ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఈమెయిల్ వర్క్ అవ్వట్లేదండి, ఇక్కడ చేంజ్ ఈమెయిల్ అని ఉంది కదా, దీన్ని ఎంటర్ చేసినాక మనకి అగైన్ మళ్ళీ మెయిల్ ఎంటర్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఓకే కొడితే ఇంకా మనకి ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేసి ఎంటర్ చేసిన ఇక్కడ సెండ్ ఏదైతే ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేస్తారో ఒకసారి ఓటీపీ ఎంటర్ చేసి చూద్దామండి.
సో ఇక్కడ సెండ్ ఓటీపీ అనేది కదా, దీన్ని క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఉన్నటువంటి మెయిల్ ఐడికి మన ఓటీపీ అనేది వెళ్తుంది. దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తాను. ఇంకా ఓటీపీ అయితే రాలేదండి, ఒకసారి చూద్దాము. సో ఓటీపీ అనేది వచ్చిందండి మెయిల్ ఐడికి. సో దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మన ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది అయిందన్నమాట. సో ఈమెయిల్ వెరిఫికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ సేవ్ అప్లికేషన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనది ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, తర్వాత వెరిఫికేషన్ అయిపోయింది త్రూ మెయిల్ ఐడితో. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సిగ్నేచర్ అండ్ ఫోటో. సో మన దగ్గర ఉన్నటువంటి సిగ్నేచర్ అండ్ ఫోటో అంటే ముందే చెప్పారు కదా, క్యాండిడేట్ సిగ్నేచరు, తర్వాత క్యాండిడేట్ ఇమేజ్, క్యాండిడేట్ సంబంధించిన ఫోటో, క్యాండిడేట్ సిగ్నేచరు, తర్వాత పేరెంట్ సిగ్నేచర్ అయితే ఇంకా ఈ 3 ఎంటర్ చేసి మనము అప్లోడ్ చేస్తే ఇంకా మనకి థర్డ్ స్టేజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే కనుక మనము సర్టిఫికెట్స్ అనేటివి అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఒకసారి అది కూడా చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ సర్టిఫికెట్స్, ఈ సిగ్నేచరు, తర్వాత పేరెంట్ సిగ్నేచరు, మన సిగ్నేచరు, క్యాండిడేట్ సిగ్నేచర్, తర్వాత క్యాండిడేట్ యొక్క ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టేజ్లో సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ సంబంధించినవి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ సబ్మిషన్ కొడితే కనుక మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ రిలేటివ్స్ ఇంకెవరైనా ఉంటే కనుక వారు కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.